హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ. ముందుగా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. చాలామంది అడిగారు, గ్యాప్ వచ్చింది కదండి, వీడియోస్ చేయడం మానేశారా అని చెప్పని. అదేం లేదండి, యూఎస్ నుంచి వచ్చాం కదా, కొంచెం బాగా టైర్డ్ అయిపోయాము, అందువల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ కంటిన్యూగా చేస్తానండి. కాకపోతే అక్కడ చేసేటప్పుడు మా కోడలు నాతో పాటు ఉండింది, చాలా సపోర్ట్ చేసింది. ఇంక ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేయాలండి, చేస్తాను చూడండి. ఈరోజు మేకకాళ్ళ పాయా చేస్తున్నానండి. అది నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీకు. ఇవి మేకకాళ్ళు అండి, 4 కాళ్ళు నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని కాళ్ళు వేసేసుకున్నాం. వాటర్ పోసుకున్నాం అండి పాయాకి. మరి ఎక్కువ సూప్లా కాకుండా పాయా కాబట్టి ఎక్కువ మరి అవసరం లేదు. ఒక 10 విజిల్లు పెట్టుకొని ఉడికించేసుకున్నాం. దీంట్లో స్పూన్ పసుపు వేసుకున్నాం అండి. కారం వేస్తున్నానండి 1 స్పూను. ఇది దీంట్లో పచ్చిమిరపకాయల పేస్టే ఎక్కువ వేయాలి, కారం కొంచెంగానే వేసుకోవాలి, పాయా కదా. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక 10 విజిల్లు పెట్టుకుందాం అండి. కొంచెం బాగా ఉడకాలి కదా, చూద్దాం. 10 విజిల్ పెట్టి చూద్దాము. అది ఉడకలేదంటే మళ్ళీ ఒక 2 పెట్టుకుందాం. అయిపోయిందండి, ఆఫ్ చేసేద్దాం. చూసారా, మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కూర చేసుకుందాం అండి. ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ కాగాలండి. పాయా చాలా మంచిదండి, బలం కూడా. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఎదిగే పిల్లలకి పెడితే చాలా మంచిది. సోంపు అండి, 1 స్పూను సోంపు వేసుకుందాము. లవంగాలు, దాల్చిన చెక్క, ఇవి 2 పెద్ద ఉల్లిపాయలండి, సన్నగా తరిగి వేసుకుంటున్నాను. సోంపు వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగాలండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. పసుపు 1 స్పూన్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఒక టమాటా పేస్ట్ వేసానండి, వేసేసుకుందాం. ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి.
ఇది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం ఒక్క 4 ఆకులు పుదీనా వేసి పేస్ట్ చేశాను. ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూసారు కదా, ఇట్లా వేగేటప్పుడు కొంచెం ఆయిల్ బయట రావాలండి. అటు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా వేయించుకోండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ధనియాల పొడి అండి, 1 స్పూన్ చాలు. ఇది పచ్చి కొబ్బరి అండి, 1 స్పూను గసగసాలు, ఒక 6-7 జీడిపప్పు నానబెట్టి మెత్తగా పేస్ట్ చేశాను. ఇది వేసేసుకుందాం. వేగిందండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. అట్లా ఆయిల్ పైకి వస్తేనే కొంచెం పచ్చివాసన అంతా పోయి బాగుంటుంది. ఇప్పుడు వేసేసుకుందామండి కాళ్ళు. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం, బాగా చిక్కగా ఉంది కదా, కొంచెం నీళ్ళు పోసుకుందాము. కొంచెం పోస్తానండి నీళ్ళు, కొంచెంసేపు ఉడకాలి కదా, ఒక 10-15 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. కొంచెం ఈ మసాలాలో కూడా ఉడికితే బాగుంటుంది. చాలండి, ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. అయిపోయిందండి. దీంట్లో కొంచెం పుదీనా చల్లుకొని దించేసుకున్నాం. అయిపోయింది. రెడీ అండి పాయ. పాయ రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషను పరోటా చేస్తున్నాను. అది నేను ఇంట్లో చేయలేదండి, డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తాను ఒక ప్యాకెటు. ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకొని తింటాము. చేసి చూపిస్తాను. ఇంట్లో చేస్తే ఆయిల్ అంతా ఎక్కువ లాగేస్తుంది కదండి, అంటే ఎక్కువ రెగ్యులర్గా తినము. ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకుంటుంటాం. ఇవి మైదా కదండి, ఆయిల్ బాగా లాగేస్తుంది. ఆల్రెడీ కొంచెం కాలనీయే కదండి ఇవి, కాబట్టి ఎక్కువసేపు కూడా కాల్చాల్సిన అవసరం, మరీ మాడబెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం కాలితే సరిపోతుంది. అయిపోయింది. ఇట్లా పెట్టుకోనండి. ఇప్పుడు రెండింటిని బాగా ఇట్లా తట్టుకోవాలండి, విడగొట్టుకోవాలి. ఇట్లా పొరలు ఉంటాయి కదా, ఆ పొరలంతా కొంచెం బయట వచ్చేలాగా. వేడిగా ఉంది. రెడీ అండి, కాళ్ళపాయ పరోటా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడన్నా సరదాగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.